మాది మీన్స్ ఆర్గనైజేషను మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నేచర్ సర్వీసెస్. ఈ సంస్థను స్థాపించి 15 సంవత్సరాలైంది. ఈ సంస్థలో 8 సంవత్సరాల నుంచి వృద్ధులకు సేవ చేస్తున్నాను. నేను యూకో బ్యాంకులో చేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి ఈ సంస్థకి వచ్చాను. ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మహిళలే ఉన్నారు. ఆ మహిళలకు కూడా మా ఆయాలు, నర్సులు, డాక్టర్లు అందరూ కూడా వారికి సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉండి మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి మేము 24 గంటలు కూడా మా ఆయాలు, సిస్టర్లు అందరూ కూడా, డాక్టర్లు అందరూ కూడా 24 గంటలు వారికి సేవ చేస్తూ వారిని ఎంతో ముందుకి, వాళ్ళ నిస్పృహను పోగొట్టి, వాళ్ళకి జీవితంలో ఉన్న బాధల్ని పోగొట్టి వాళ్ళకి మేము తగిన సేవని చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్లో ఉండి సరైన సేవలు అందక వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి ఆ జబ్బులతోటి వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ అక్కడి నుంచి మేము ఇచ్చే పేపర్లలో యాడ్ని చూసుకొని వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని వచ్చి అక్కడ వాళ్ళకి తగిన సదుపాయాలు లేక వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చేర్పిస్తున్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నారు. ఢిల్లీలోని, లండన్లోని, ఎక్కడెక్కడో ఉన్న దేశాల్లోని ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోలేని పరిస్థితుల్లోని మా దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు. మేము వాళ్ళని ఎంతో ఆదరాభిమానాలతో చూసుకుంటున్నాము. మా వృద్ధాశ్రమంలోని పొద్దుట 6 గంటల నుంచి కూడా కార్యక్రమాలు మొదలవుతాయి. పొద్దుట 6 గంటలకు మా ఆయాలు వాళ్ళని లేపి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి పళ్ళు తోమి ముఖం కడిగి వాళ్ళకి టీ ఇచ్చి వాళ్ళకి అన్ని సేవలు చేస్తారు. చాలామంది లేచి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి పొద్దుట టిఫిన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన మందులన్నీ కూడా మా సిస్టరు ఆ టైంకి వాళ్ళకి మందులు వేసి వాళ్ళని ఎంతో శ్రద్ధగా చూసుకొని వాళ్ళకి టైంకి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది మా దగ్గర ఉన్న వాళ్ళు మంచంలో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వీళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలా అందించి వారికి తగిన సేవలు చేస్తున్నారు. నా పేరు బాలమణి. ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. నాన్న 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు చూడకపోతే ఇక్కడ తీసుకొచ్చేసారు. నియర్ తర్నాక్ అనే నివాసము. ప్రతి పండుగలకు కూడా అన్ని ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఏ పండుగలకు ఆ పూజలు, ఆ ఉత్సవాలు అన్నీ చేసి ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా, ఏ బాధలు లేకుండా ఇంటి దగ్గర లాగానే సంతోషంగా అందరినీ చూస్తారు నాన్న. నిమిషానికి వచ్చి చూస్తూ ఉంటారు నాన్న. పేషెంట్లని ఏ ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉంటారు. ఇంత బాధ కలగకుండా ఈ వర్కర్స్ కూడా అందరినీ మంచిగా చూస్తూ ఉంటారు. నా వయసు 70 సంవత్సరాలు. నేను వచ్చి ఇక్కడ 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు నేను వచ్చినప్పుడు చావు బాధ చదువుకుంటే చావు బతుకుంటే కోమలో ఉంటున్నాను. ఇక్కడ వచ్చినప్పుడు కోమలో ఉంటున్నాయి. ఇప్పుడు మంచిగానే బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు బాగానే మెల్లి షో చేసిన బాగానే అంతా వంట వరకు అంతా వంట చేసిన నాష్టాలకి ఇస్తారు, భోజనానికి ఇస్తారు. 6 గంటలకు భోజనానికి ఇస్తారు, 4 గంటలకు చాయ్ ఇస్తారు, కాఫీ ఇస్తారు. పొద్దున 8 గంటలకు టిఫిన్ ఇస్తారు. అంత బాగా వాళ్ళకు మర్చిపోయింది. మా వాళ్ళు ఏవో యాత్ర నాకు ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. నేను వచ్చిన ఇంటికి పోను, ఇక్కడనే ఉంటాను. నేను మెల్ల మంచి చూస్తారు. 4 బిడ్డలు ఉన్నారు. ఎవరు లేరు బిడ్డలు, ఎవరు రాలేం లేదు. కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు అమెరికా ఉన్నారు, ఒక కొడుకు
ఆయన పోయి నాకు 4 సంవత్సరాలు ఇడిచి ఇంతవరకు రాలేదు మా కొడుకు.